హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చామగడ్డ ఫ్రై చూపిస్తున్నాను. ఇక్కడ చామగడ్డల్ని కడుక్కుంటున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చామగడ్డలు కాబట్టి డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన వాటిని వేడి వాటర్ తీసేసుకొని చల్లటి వాటర్ తీసుకొని ఈ చామగడ్డ పొట్టిని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చామగడ్డ పొట్టిని తీసుకొని పక్కన పెట్టుకొని చామగడ్డల్ని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. దీంట్లో నేను ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చామగడ్డ ఫ్రైని ఎందుకు చూపిస్తున్నానంటే అందరూ చామగడ్డ పులుసుని చేసుకుంటారు, కానీ బోర్ వస్తుంది, చామగడ్డ పులుసు చేసుకొని బోర్ వస్తుంది అనుకున్న వారికి సాంబార్ కానీ చారు కానీ చేసుకున్నప్పుడు ఏదో ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ప్లేస్లో చామగడ్డ ఫ్రైని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. ఇలా చామగడ్డల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పొడులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించి పెట్టుకున్న పొడులన్నిటిని గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని చామగడ్డల్లో కలిపి చామగడ్డలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ చామగడ్డ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.